వెల్కమ్ టు తొలి వెలుగు. ఇక మంత్రి సీతక్క పోడు పట్టాదారులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్నటువంటి పోడు పట్టాల దరఖాస్తుల్ని వెంటనే క్లియర్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇక అటవీ ప్రాంతాలలో పండ్ల మొక్కలను పెంచి ఇక పోడు రైతులకు ఉపాధిని కల్పించాలంటూ సీతక్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ అధికారులకైతే పూర్తి స్థాయి గైడ్లైన్స్ జారీ చేసింది. త్వరలోనే ఖచ్చితంగా పోడు పట్టా రైతులకు శుభవార్త చెప్పే విధంగా రాష్ట్ర సర్కార్ మంత్రి సీతక్క ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి అప్డేట్ ఏంటో చూద్దాం. పోడు పట్టాల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్ని త్వరగా క్లియర్ చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, గిరిజన శాఖ మరింత సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంది సీతక్క. ఇక మరోవైపు పోడు పట్టాల కోసము దరఖాస్తుదారులని పదే పదే తిప్పుకోవడం సరికాదంటూ మండిపడ్డది సీతక్క. మరోవైపు పోడు పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే అదే విషయాన్ని దరఖాస్తుదారులకు అర్థమయ్యే విధంగా వివరించాలంటూ సీతక్క వ్యాఖ్యలు చేసింది. ఇక ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించాలి. కొత్తగా అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచాలి. అడవుల్లో పండ్ల మొక్కలను పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యలు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించాలంటూ మంత్రి సీతక్క అధికారులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఇక మంత్రి సీతక్క సిబ్బందితో మాట్లాడినటువంటి మాటలు మనం వింటున్నాం ఎక్స్క్లూజివ్గా. ఇక మంత్రి సీతక్కకు సంబంధించి అధికారులకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద మనకు ప్లే అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక హక్కుగా సేద్యం చేసుకోవడానికి ఒక హక్కు కల్పించాలని చట్టంలోని సెక్షన్ 3(1)A ప్రకారం ఉంది మేడం. ఆ విధంగా మన ఈరోజు ఫారెస్ట్ ఇంటర్ఫేస్ విలేజెస్ 3 జనరేషన్ నుంచి ఆ రోజుకి 3 జనరేషన్ లో వాళ్ళు ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ పైన ఆక్యుపై. నమస్తే మ్యామ్, మంత్రివర్యులకి, అధికారులందరికీ. సార్, కలెక్టర్ ఖమ్మం సార్, విత్ మీ డిఎఫ్ఓ సార్. సార్, మా పిఓ గారు భద్రాద్రి నుంచి అటెండ్ అవుతున్నారు సార్. ఎమ్మెల్యే ఎక్స్క్లూజివ్గా మంత్రి సీతక్కకు సంబంధించి అధికారులకు సంబంధించి పోడు పట్టాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పోడు రైతుల్ని ఏ విధంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పోడు రైతుల ఉపాధి అవకాశాలు పెంచే విధంగా పండ్ల మొక్కను పెంచాలి అంటూ సీతక్క మాట్లాడినటువంటి వీడియోను మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. ఇది ఓవరాల్గా మంత్రి సీతక్క మాత్రం ఖచ్చితంగా పోడు రైతులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే ఖచ్చితంగా పోడు పట్టాల మీద మంత్రి సీతక్కతో కలిసి ఒక శుభవార్త చెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక పోడు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు అటవీ సిబ్బంది, మరోవైపు ఇక పోడు రైతుల మధ్య అనేక మార్లు ఘర్షణలు జరిగినటువంటి వీడియోస్ మనం చూసాం. ఘర్షణ జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఘర్షణలకు ఖచ్చితంగా చెక్ పెట్టాలి, పరిష్కరించాలి. అర్థం కాని, అర్హులు కానటువంటి పోడు రైతులకు అర్థమయ్యే విధంగా వివరించాలంటూ అధికారులను సీతక్క ఆదేశించింది. ఇక పోడు పట్టాలకు సీతక్క లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. వరుసగా అటవీ సిబ్బంది, అదేవిధంగా ఆదివాసుల మధ్య సంఘర్షణలు జరగకుండా వెంటనే పరిష్కారం చూపాలంటూ అధికారులకు సీతక్క ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడదాం ఇదే అంశం మీద. మరి సీతక్క ఇచ్చినటువంటి ఆదేశాలేంటి? అటవీ సిబ్బంది అదేవిధంగా ఆదివాసుల మధ్య సంఘర్షణలు లేకుండా చూసుకోవాలంటూ సీతక్క చేసినటువంటి ఈ కీలక ఆదేశాల పట్ల తాజాగా మరి ఎటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి దగ్గర ఉన్నాయి? ఒక్కసారి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, నమస్తే. నమస్తే శ్రీశైలం. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సీతక్క అయితే పోడు పట్టాలకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కొంత వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? పోడు హక్కుల చట్టము, అటవీ హక్కుల చట్టము 2006 ప్రకారము ఎవరైతే పోడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వని చెప్పేసి గత ప్రభుత్వమే నిర్ణయించడం జరిగింది. కానీ ఆ విషయంలో కొద్ది మేరకు సక్సెస్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందరికీ పట్టాలు అందకపోవడం వలన ఈ విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది, పోడు పట్టాలను ఖచ్చితంగా ఇస్తామని చెప్పి. దాని విషయానికి సంబంధించినటువంటి రివ్యూను ఈ రోజు సీతక్క అలాగే కొండ సురేఖ అధికారులతో పాటుగా ఒక రివ్యూని అయితే నిర్వహించడం జరిగింది. దానిలో ప్రధానంగా పోడు పట్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాగా చేసుకుంటూ ఆ యొక్క మీటింగ్ అయితే జరిగినటువంటి సందర్భం. అసలు పోడు పట్టాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, అటవీ అధికారులకు అలాగే అక్కడ ఉన్నటువంటి పోడు రైతులకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాంతో పాటుగా అటవీని నడుపుకుంటూ వెళ్తున్నటువంటి రైతులకు
అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తదుపరి అంశాలన్నింటిపైన కూడా ఒక చర్చ మాత్రం పెట్టడం జరిగింది. ప్రధానంగా సీతక్క ఒక మాట చెప్తూ ఖచ్చితంగా పోడు పట్టాలు అర్హత పొందినటువంటి అందరికి కూడా ఇవ్వాల్సిందే, అలాగే అటవీ అధికారులకు అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకు మధ్యలో ఉన్నటువంటి సయోధ్యను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఈ యొక్క దాడులు ఇవన్నీ కూడా చేయకుండా ఒక కార్యాచరణ మాత్రం రూపొందించాలంటూ సీతక్క అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ విషయం వలన దాదాపుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాచలం, అలాగే మహబాద్, ఏటూరు నాగారం తదితర ప్రాంతాలలో ఉన్నటువంటి పోడు రైతులకు దాదాపు 3 లక్షలకు పైగా ఎకరాలు అయితే వారికి పోడు పట్టాలు అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ విషయంలో ఒకవేళ సఫలమైనట్టు ఉంటే పోడు పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో సఫలైతే ఖచ్చితంగా వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపుగా పోడు రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 20 నుంచి 22 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 2500 నుంచి 3,000 గ్రామ పంచాయతీలు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాలలో గెలవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే ఈ విషయంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా రానుంది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి గైడ్ లైన్స్ ని కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. పూర్తి స్థాయిలో పోడు పట్టాల విషయంలో అటవీ అధికారులకి అలాగే పోడు రైతులకు మధ్యలో ముఖ్యంగా దీనికి సంబంధించి పోడులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ట్రైబల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్టీ వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి న్యాయం చేకూర్చే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్తున్న పరిస్థితి చలం. ఎస్, ప్రధానంగా అధికారులకు ఇక సీతక్క కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అడవి ప్రాంతాల్లో చెట్లను నరకొద్దు, కొత్త మొక్కల్ని పెంచాలి. ప్రధానంగా పండ్ల చెట్లను పెంచితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు కొంత ఆర్థికంగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది, వారు కొంత అమ్ముకోవడానికి కూడా వీలు పడుతున్నటువంటి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా చెప్తారు? అంటే ఇప్పటికీ అడవులు కొంత నరుకుతూ రైతులు పొలాలుగా మార్చుతున్నటువంటి సందర్భంగా సీతక్క చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పటి వరకు మనం గతంలో చూసాము, హరితహారం పేరు మీద కూడా చాలా వరకు గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పార్కులను కూడా మనం చూడడం జరిగింది. సేమ్ అట్లనే ఆదివాసులకు సంబంధించి కూడా ముఖ్యంగా పండ్లు ఫలాలకు సంబంధించినటువంటి మొక్కలను సబ్సిడీ కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా సీతక్క గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ఎవరైతే అటవీ భూభాగంలో వారి యొక్క పంటను సాగు చేసుకుంటున్నారో, వారి యొక్క పొలాలను నాటుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం న్యాయం చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని సీతక్క ప్రధానంగా అధికారులకు అయితే సూచించడం జరిగింది. అందుకు కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీతక్క కూడా అలాంటి ప్రాంతాలు, ములుగు లాంటి ఒక ఆదివాసీ తండాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి సీతక్క రావడం వల్ల ముఖ్యంగా ఆమెకు కూడా దాని విషయంలో పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. ఆ అవగాహన మేరకే సీతక్క ఎవరికి కూడా హాని జరగకుండా ఎవరైతే అటవీ అధికారులు ఉన్నారో ఫారెస్ట్ ఆఫీసర్స్ కి అలాగే ఆ ఫారెస్ట్ పోలీస్ బీట్ అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి అటవీ భూముల పైన ఉన్నటువంటి పోడు రైతులకు మధ్యలో సయోధ్య కుదిరేలాగా ఎలాంటి కేసులు కూడా పెట్టకుండా ఉండే విధంగా దానికి సంబంధించి ముఖ్యంగా అటవీ హక్కుల చట్టం 2006ను అనుసరిస్తూనే ముందుకు పోవాలనేటువంటి ఒక గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది మా ప్రతినిధి అందిస్తున్నటువంటి సమాచారము. ఇక సీతక్క ఆదివాసీ బిడ్డల కోసము ఎవరైతే పోడు పట్టాలు లేకుండా అనేక ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారో అటువంటి పోడు రైతులకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. పోడు రైతుల పట్ల అదేవిధంగా అటవీ సిబ్బంది పట్ల కొంత సంఘర్షణలు గతంలో జరిగినటువంటి ఎన్నో పరిస్థితులు మనం చూసాం. ఎన్నో ప్రాంతాల్లో వారిద్దరి మధ్య, ఇటు రైతుల మధ్య మరోవైపు అటవీ సిబ్బంది మధ్య ఎన్నోసార్లు సంఘర్షణలు జరిగినాయి. అటువంటి సంఘర్షణలు జరగకుండా ఇక అందరూ కలిసిగా ఉండే విధంగా అధికారులకు ఇక సీతక్క అయితే ఆదేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పోడు పట్టాలకు సంబంధించి ఇక లైన్ అయితే క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఇక రేపో మాపో దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తర్వాత పోడు పట్టా రైతులకు ఒక శుభవార్త తెలియజేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు స్క్రీన్ మీద ఇక మంత్రి సీతక్క అధికారులతో చర్చిస్తున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా పోడు పట్టాలకు సంబంధించి మాత్రం త్వరలోనే శుభవార్త రానట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.